కార్తీక పురాణం 5వ రోజు కథ అయితే ఇదండి. జనక మహారాజుకి వశిష్ఠుడు ఇలా చెప్తున్నాడు. ఓ జనక మహారాజు, కార్తీక మాసంలో పుణ్య స్నానాలు, దానాలు, పూజలు చేసిన తర్వాత ముఖ్యంగా ఆచరించవలసిన మరొక ధర్మం ఉంది. అది శ్రీ భగవత పారాయణం. తులసి పూజ, ఉసిరి మరియు చెట్టు కింద తులసి పూజ మరియు ఉసిరి చెట్టు నీడన వనభోజనం. వశిష్ఠుల వారు జనకునికి తెలిపిన 5వ రోజు విశేషాలు ఇవ్వండి. శ్రీమద్ భాగవత పారాయణం. శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ భాగవత పారాయణం చేసిన వారికి సమస్త పాపాలు నశించి విష్ణులోక ప్రాప్తి. గీతలో ఒక శ్లోకం కనీసం పదాన్ని కంఠస్థం చేసిన వారికి విష్ణు సాన్నిధ్యం లభిస్తుందని. కరివీర పుష్పాలు. ఈ మాసంలో గన్నేరు పూలతో శివకేశులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని. ఉసిరి చెట్టు నీడన వనభోజనం చేసిన ఉసిరి చెట్టు పండిన కాయలు చెట్టు కింద, అంటే ఉసిరి చెట్టు కింద కాయలు పండిన చెట్టు కింద సాలగ్రామాన్ని కానీ లేదా విష్ణుమూర్తిని పెట్టి పూజించి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము కూడా అదే చెట్టు నీడన భుజించాలి. వీలైనంత వరకు పురాణ కాలక్షేపం చేయాలి. ఈ వనభోజనం మహిమ ఎంత గొప్పదంటే, ఒక బ్రాహ్మణ పుత్రుడు దీన్ని ఆచరించడం ద్వారా తన నీచ జన్మలను పోగొట్టుకున్నాడు, నిజ రూపాన్ని పొందాడు. జనక మహారాజు సందేహించాడు. మునివర్య, బ్రాహ్మణ యువకుడు ఏంటి నీచ జన్మ ఎందుకు వచ్చింది? బ్రాహ్మణ యువకుడికి నీచ జన్మ ఎందుకు వచ్చిందని వశిష్ఠుల వారిని జనక మహారాజు అడగగా, పూర్వము కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శివశర్మ అనే పుత్రుడు ఉండేవాడు. శివశర్మ చిన్నప్పటి నుండి అల్లరి, భయం, భక్తులు లేకుండా దురాచార అలవాట్లు, తండ్రికి అపకీర్తి తెచ్చేవాడు. ఒకరోజు దేవశర్మ కుమారుని పిలిచి, నాయన, నీ ప్రవర్తన వలన నలుగురిలో నేను సిగ్గుపడుతున్నాను. రాబోయే కార్తీక మాసంలో నీవు నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి దేవాలయంలో దీపారాధనలు చేయమని అన్నాడు. నీ పాపములు పోయి మోక్షం లభిస్తుందని బోధించాడు. కార్తీక వ్రతాన్ని హేళన చేసిన శివశర్మ తండ్రి మాటలు వినక, తండ్రి స్నానం మురికి పోగొట్టడానికే కదా, పూజలు చేసినంత మాత్రాన దేవుడు కనిపిస్తాడా? దీపాలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా, గుడిలో ఎందుకు వెలిగించాలి అంటూ తండ్రికి ఎదురు మాట్లాడడం జరిగింది. తండ్రికి కోపం వచ్చి, నీవు నీచుడవు, కార్తీక మాస ఫలాన్ని చులకనగా చూస్తావు, కావున నీవు అడవిలో రావి చెట్టు త్వరలో ఎలుకగా బ్రతుకుదు గాకని శాపమిచ్చాడు. ఆ శాపానికి భయపడిన శివశర్మ ఇలా అడిగాడు, తండ్రిని మోక్షం ఎలా లభిస్తుందని అడగగా తండ్రి ఇలా